హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పైపింగ్ మనం చీర క్లాత్లో ఎలా రెడీ చేసుకోవాలి అంటే మనకేంటంటే చీర క్లాత్లో తీద్దాము అన్నప్పుడు మనకేంటి అంటే ఈ 4 ఇంచులు 5 ఇంచులు తీస్తే సరిపోతుందో లేదో, మళ్ళీ సగం వరకు బార్డర్ వస్తుంది, మళ్ళీ మనకి వేరే క్లాత్ ఒక్కొక్కసారి దొరకదు, కలర్ దొరకదు. అలాంటప్పుడు అన్నిటికీ అంటే మనకు చేతులకి, మెడ భాగానికి, నడుము భాగానికి అన్నిటికీ సరిపోయేటట్టుగా మనం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు మంచిగా నీట్గా ఇలా తీసేసుకుందాం. చూడండి, తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చెరి సగానికి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. నేను తీసి ఇది మీకు ఏం చేస్తానంటే తయారు చేసి మరీ చూపిస్తాను, ఓకేనా? దీనికి ఉల్టా సీదా చూసుకోండి. ఉల్టా సీదా అంటే మనకి ఉంటుంది కదా, రైట్ క్లాత్కి వెళ్ళి పెట్టాలి, లోన వైపుకి పోయింది, ఇది బయటకు వచ్చేది అని, అది ఓకేనా? ఇలా మనం చక్కగా దీన్ని ఒక పైపు జాయింట్ చేసుకోవాలి ఉల్టా మీద, ఓకేనా? రివర్స్ మీద జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా తీసి ఒకసారి ఐరన్ కానీ లేకపోతే గోటితో కానీ ఇలా గీరాలి. చూడండి, ఇలా గీరిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీదకి చక్కగా ఇలా పెట్టేసి చూడండి, ఈ మూల నుంచి ఈ మూలకి 1 ఇంచు వెడల్పు మీదకి ఇలా చుట్టండి చక్కగా. మీకు పైపింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. చీరలోంచి తీసి సరిపోతుందో లేదో, మరి ఎలానో ఏమో అని ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అలా కాకుండా కొంచెం కూడా జాయింట్ పోకుండా, కొంచెం కూడా వేస్ట్ పోకుండా మనకి చక్కగా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా? ఇలా పెట్టేయండి చక్కగా. ఇలా పెట్టేసి కొంచెం ఒక మూల ఇలా తీసేసి 1 ఇంచు మీద ఇలా కటింగ్ చేసేసుకోండి, చిన్న చిన్న ముక్కలు, ఓకేనా? వంకర టింకర కూడా రావండి, చాలా బాగుంటుంది పైపింగ్ అనేది. ఇలా జాయింట్లు కూడా ఏంటంటే కొంచెం తక్కువగా పడతాయి. మనం ఫస్ట్ జాయింట్ చేసి తీసాం కాబట్టి మనకి తక్కువగా జాయింట్ పడతాయి. కొంచెం కొస పీసులేమో కొంచెం తక్కువగా ఉంటాయి, మధ్యలో పీసులేమో బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఓకేనా? 1 ఇంచ్ ఎడల్పు మీద ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక చూడండి, ఇవన్నీ ఇలా వచ్చేసాయి ముక్కలన్నీ. చూసారు కదా, ఇలా చక్కగా సింపుల్ ప్రాసెస్ అనమాట. పైపింగ్ తీయాలి అంటే మనం ఎలా తీయాలో ఏంటో అని చూడండి. ఒక్కొక్కటి మనకి జాయింట్తో కలిపి ఎంత పొడుగు వచ్చాయో చూడండి, చాలా పొడుగు వస్తాయి అన్నమాట. ఇలా ఒక చివరి అంచుదే నేను తీసింది, ఓకేనా? ఇలా క్రాస్గా తీయొచ్చు, మరి అన్నీ సమానంగా రావు మనకి. అన్నీ ఏంటంటే కొంచెం తేడాల మీద వస్తూ ఉంటాయి అన్నమాట. సమానంగా వస్తాయో రావు అని టెన్షన్ కూడా ఉంటుంది, ఓకేనా? ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక టెన్షన్ ఉండదు, మనకి సమానంగా వచ్చాయనే నమ్మకం కూడా ఉంటుంది మనకు, ఓకేనా? ఇక చక్కగా అన్నీ కూడా ఇలా జాయింట్ చేసుకోండి. చూడండి చక్కగా మనకి ఎంత నీట్గా వచ్చేసాయో. ఈజీ ప్రాసెస్ అనమాట. మళ్ళీ క్రాస్ జాయింట్కి క్రాస్ పెట్టుకోండి, లేదంటే ఇలా స్ట్రైట్గా చేసుకున్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఏంటి అంటే మనకి జాయింట్ చేసేటప్పుడు ఒక దగ్గర లావుగా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసుకోండి, ఓకేనా? చూడండి, అన్నిటికీ సరిపోతుంది అనమాట. ఇది చేతులకి, మీకు ఇక నడుముకి, మెడకి అన్నిటికీ చక్కగా సరిపోతుంది. కొంచెం కూడా తేడా అనేది రాదు, ఓకేనా? ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ సమానమైన క్రాసు అన్నిటి దగ్గర, మళ్ళీ అక్కడ క్రాస్ వచ్చిందా రాలేదా, చేతులకు క్రాస్ వచ్చిందా రాలేదా, ఇలాంటి అనుమానాలు ఉండొద్దు అనమాట. అనుమానాలు లేకుండా క్లియర్గా చక్కగా వచ్చేస్తుంది మన క్రాస్ అనేది, ఓకేనా? ఇలా జాయింట్ చేసేసుకోండి. ఒక సమానమైన క్రాస్ అనేది వస్తుంది. ఈ ముక్కలన్నీ కలిపితే మీకు వెనక మెడకి, చేతులకి నేను వేసి చూపిస్తాను చూడండి. ప్రాక్టికల్గా కూడా వేసి చూపిస్తాను మీకు. ఇంకా కొంచెం మిగిలేదే ఉంటుంది కానీ తగిలేది ఉండదు అనమాట. మినిమం అయితే 4-5 ఇంచులు అయితే వెడల్పు తీయాలండి చీర. తీస్తేనే డబల్గా మనం జాయింట్ చేసుకుంటే 10 ఇంచుల వెడల్పు వస్తుంది, కాబట్టి మనకు సరిపోతుంది. ఇక చిన్నగా తీసామనుకోండి, ఇక ఓన్లీ నెక్కుకి, చేతులకి సరిపోతుంది అంతే. ఓన్లీ నెక్కుకి వస్తుంది, నడుముకి వీటన్నిటికీ రాదు. ఒకవేళ ప్రిన్స్ కట్ కుట్టాలనుకుంటాము, అప్పుడు రాదు, ఇబ్బంది పడాలి, ఓకేనా? చూడండి ఎంత పొడుగు వచ్చాయో, చాలా పొడుగు వచ్చాయి అన్నమాట. చక్కగా ఇలా జాయింట్ చేసేసుకోండి మొత్తం. చిన్న పనిని కూడా నేను ఎందుకంటే మీకు ఇంత చక్కగా చూపించేది, రిస్క్ పడొద్దు. మనం చేసే పనిలో ఏంటంటే ఇంత రిస్కా అనే మాట రావద్దు అనమాట. అందువల్ల నేను ఏదైతే చేస్తానో అది మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. ప్రతిసారి కూడా చేసుకోండి. షార్ట్ కట్లో ఏదో చుట్టూ తిరిగి వచ్చే బదులు మన షార్ట్ కట్గా 4 అడుగులు పోతే కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా మనకి, అలా చేసుకోవాలి. అదిగాక మనం అదే పని చేసేది కానీ చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది, అలా కాదు.
ఇలా చేసుకోండి మీరు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ క్లాత్ కూడా కదలదిగా మనం అలా మడత పెట్టడం వల్ల. లేదంటే ఒక స్కేల్కి చుట్టండి, ఒక స్కేల్కి చుట్టుకొని మీరు కట్ చేసుకున్నా ఏం కాదు. కొన్ని జారే క్లాతులు ఉంటాయి, అలాంటి వాటికి ఇది మంచి కరెక్ట్ మంది అనమాట, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఇలా చక్కగా ఇలా చేసేసుకొని ఇంకా అన్ని జాయింట్ చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ పీస్లన్నీ కటింగ్ చేసేసుకుందాం ఇలా. ఓకేనా? పైపింగ్ వేసుకుంటూ కూడా జాయింట్ చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే మీకు అర్థం కాదని చెప్పేసి నేను ఇలా చేసేస్తున్నాను. కొంచెం లేట్ అయిన పని నీట్గా చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా? నేను 2 సైడ్స్ పాదంతోనే తయారు చేస్తున్నాను, మీకు ఎలా వీలైతే అలా. 2 సైడ్స్ పాదం వస్తే 2 సైడ్ పాదం, లేదంటే నార్మల్ పాదం అయితే నార్మల్ పాదం మీద చేసుకోండి. ఓకేనా? మనం ఇలా చూడండి, చక్కగా ఇలా పెట్టేసి జాయింట్ చేసేసుకోవటమే, ఏం లేదు. ఓకేనా? ఫస్ట్ కొంచెం థ్రెడ్ ఎక్కించండి, ఇలా కదలకుండా ఉంటుంది. తర్వాత సూది మధ్యలో పాదం మధ్యలో థ్రెడ్ ఉండేటట్టుగా ఉంచుకొని వెనక చేసి చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. మీకు కొంచెం టైట్గా రావట్లేదు అని అంటే కొంచెం పాదాన్ని ఈ థ్రెడ్ వైపు సందు ఉండేటట్టుగా ఒక వైపు కొట్టుకోండి. మీకు ఎలా ఎటు వీలైతే, రైట్ సైడ్కి అయితే రైట్, లెఫ్ట్కి అయితే లెఫ్ట్. ఓకేనా? ఇలా చెయ్యి వెనక చేసి చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే చాలా ఈజీగా మనకి పని అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఇదే థ్రెడ్ పైపింగ్ అంటే ఏదో పెద్ద ఇది అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. ఇది అలవాటు అయితే మీకు చేతి పని బాధలన్నీ తప్పిపోతాయి. మళ్ళీ అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది, నీట్నెస్ కూడా బాగుంటుంది అనమాట. బ్లౌజ్ నీట్నెస్ కూడా చాలా అసలుకి ఎంత అఫీషియల్గా ఉంటుందంటే ఇదే అలవాటు చేసుకోండి. ఎక్కువ శాతం థ్రెడ్ పైపింగే అలవాటు చేయండి అనమాట. ఎందుకంటే ఇక బ్లౌజ్ గట్టిగా ఉంటుంది, చేతి పని బాధ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకి తొందరగా బ్లౌజ్ తొందరగా అవుతుంది అనమాట. ఇది అలవాటు చేసుకుంటే చాలా తొందరగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి ఎంత తొందరగా అయిపోతుందో మనకి, ఈజీగా మనకి చక్కచక్క అయిపోతుంది అన్నమాట. ఇలా 2 జాయింట్లు ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి అటు ఒకటి ఇటు మడత పెట్టండి, 2 ఒకవైపే కాకుండా. ఓకేనా? ఇలా టైట్గా వేస్తే జాయింట్ అనేది అసలు మనకు అనిపించదండి, కాకపోతే మనం వేసే దాంట్లోనే ఉంటుందన్నమాట. కొంచెం లూజ్ వదిలేమనుకోండి జాయింట్ అనేది కనిపిస్తుంది వెంటనే, ఎక్కడ వేస్తున్నాం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది అనమాట జాయింట్లు. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని తీసేసుకోవాలి. చూడండి ఎంత టైట్గా వచ్చిందో, చూడండి ఎంత నీట్గా ఎంత టైట్గా వచ్చిందో మీరే చూడండి. ఓకేనా? ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడకి చేతులకి అన్నిటికీ వేసి చూపిస్తాను చూడండి. నడుముకి వేయగా కూడా మనకు మిగులుతుంది అనమాట. మనకి కొంతమంది ఏంటి అంటే అమౌంట్ కూడా తక్కువ ఇస్తుంటారండి, పైపింగ్లకి సరిపడ కూడా ఇవ్వరు. మనం వేరే క్లాత్ కొనుక్కొచ్చి వేద్దామా, కొంతమంది ఏంటంటే కొంచెం డబ్బుల దగ్గర బేరం ఆడుతూ ఉంటారు, కానీ మనం గిరాకు పోగొట్టొద్దు. మెటీరియల్ కొంచెం అటు ఇటు అని చేసి, ఇప్పుడు మంచి బ్లౌజులకి కొద్దిగా కాస్ట్లీ బ్లౌజులకి ఒక్కొక్కసారి పాటూరి ముక్క వేయాల్సి వస్తూ ఉంటుంది పైపింగ్కి, లేదంటే పాలిస్టర్, లేదంటే మనకేంటి అంటే వాళ్ళు కొంతమంది అంటారు మనం 350 చెప్తే థ్రెడ్ పైపింగ్ 350 400 చెప్పామనుకోండి థ్రెడ్ పైపింగ్, వాళ్ళు ఏం చేస్తారంటే అంత ఇయ్యలేము, మేము అంత చేయలేము, ఇంకొంచెం తగ్గించండి అంటారు. అలాంటప్పుడు మనం ఏంటంటే చీరలో దాంతోనే వేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళ క్లాత్ వాళ్ళకి వేస్తాం కాబట్టి, మనం బయట నుంచి మనకు పెట్టుబడి ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక ఆలోచించొద్దు, వేసేసేయాలి వెంటనే. ఎందుకంటే ఇక మనం ఎటుపోయి కూడా మనం కుట్టాలి, క్లాత్ని సేవ్ చేయడం మనకు కూడా ₹1 మిగిలేటట్టు ఉండాలి, కస్టమర్కి కూడా ఇబ్బంది ఉండకూడదు. అలా మనం చేసుకోవాలి. కొన్ని నీటి దగ్గర మనం తగ్గాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా ఇక మనకు ఒక్కసారి కుదిరింది అనుకోండి వాళ్ళ మనం కుట్టడం,
ఇక చక్కగా వాళ్ళు ఆడికిపోరు అనమాట, వాళ్ళే వస్తారు. మంచిగా ఫలానా వాళ్ళ దగ్గర కుట్టిస్తే చాలా బాగుంది, చాలా నీట్గా కుట్టారు అని చెప్పేసి చక్కగా స్టిచ్చింగ్కి ఇక వాళ్ళు మన దగ్గర అమౌంట్ గురించి ఆలోచించారనమాట. ఫస్ట్ టైం కొద్దిగా ఆలోచన అనేది ఉంటుంది ఎవరికైనా. ఓకేనా, చూడండి అన్నీ కూడా ఇలా వేసుకోవాలి చక్కచక్క. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ కట్ తీసుకున్నా చూడండి ఎంత మిగిలిందో. ఇంకా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి. వెనక నెక్కుకు వేయగా కూడా మనం ఇక్కడ వీపు దగ్గర కూడా వేయగా మనకు ఫ్రెండ్స్ కట్కి మిగులుతుంది ఈజీగా. ఎందుకంటే నేను అందాజ ప్రకారం చెప్తున్నాను మీకు, కొలత ప్రకారం. మినిమం ఇది చీరకి ఒక 4 ఇంచెల వెడల్పు తీయండి, 4 లేదా 5 ఇంచెలు తీస్తే మనకి ముందు ఫ్రెండ్స్ కట్కి ప్లస్ వెనక వీపుకి అన్నిటికీ సరిపోతుంది అనమాట. ఇంకెక్కడ చేతి పని చేయాల్సిన అవసరం ఉండదు మనకి. ఓకేనా, ఈజీ ప్రాసెస్. ఇక మనం అంతకు మించి అయితే పైపింగ్ ఎక్కడ వేయం కదండి. మనం వీపుకి ఇలా చకచకా వేసుకోవాలి. చూసారు కదా, ఈరోజు వచ్చేసి నేను ఎంత చక్కగా మీకు పైపింగ్ గురించి చెప్పాను. క్లాత్ సేవ్ చేయడం మనకు చాలా వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు చూడండి ఎంత మిగిలిందో మనకి. ఫ్రెండ్స్ కట్ కంటే మనం కొంచెం ఇలా తీస్తాం, ఇంతకు మించి అయితే మనం తీయం కదా. చూడండి ఇలా తీస్తాం ఫ్రెండ్స్ కట్. డబల్ పోగా కూడా మనకి ఎంత క్లాత్ ఎంత మిగిలిందో చూడండి, ఇంత మిగిలింది. ఇది మనం వేరే ఎవరికైనా డ్రెస్సులకు కానీ దేనికి కానీ ఇదే కలర్ సేమ్ వచ్చినప్పుడు దీన్ని రెడీ చేసుకుని పక్కకు ఉంచుకోండి, దానికి ఉపయోగపడుతుంది. అప్పుడు టైం వేస్ట్ కాదు, మనకి తొందరగా మనం చేయగలుగుతాం. అయితే చాలామంది కొంతమంది అయితే డ్రెస్కు క్లాసులు పెట్టండి అన్నయ్య అంటున్నారు, కానీ చాలామంది సపోర్ట్ చేయట్లేదండి. మినిమం నేను డ్రెస్ క్లాస్ పెడితే నాకు ఏంటి అంటే నాకు కొంచెం చూసేటట్టు ఉండాలండి. కనీసం ఏదో మనం పెట్టాము అని అంటే అంత టైం తీసి పెట్టినందుకు కొంతమంది చూసేటట్టు ఉండాలన్నమాట. కొంతమందే మెసేజ్ చేస్తున్నారు, కొంతమంది అసలుకి దాని గురించి మాట్లాడట్లేదు. అందువల్ల కొంచెం ఆగుతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది డ్రెస్ కటింగ్స్ డ్రెస్ క్లాసులు కావాలి అన్న వాళ్ళు చక్కగా ప్రతి వీడియో కింద పెట్టండి. నేను చక్కగా మీకు నేనైతే క్లాసులు రెడీ చేయాలనే ఉంది. కాకపోతే మీ మెసేజ్లో ఏంటంటే పవర్ లేదు, కరెక్ట్గా పెట్టట్లేదు మెసేజ్. అందువల్ల కొంతమంది అయితే పాపం పెడుతున్నారు, వాళ్ళకి చాలా అవసరం ఉందనుకుంటా, చాలామంది పెడుతున్నారు. కాకపోతే నాకేంటంటే అంతమంది చూస్తే నాకు సరిపోదు కదండి. నేను పెట్టినందుకు కనీసం డైలీ ఒక 2000 మంది అన్న చూసేటట్టుగా ఉండాలి. క్లాస్కి 2000 మంది చూస్తేనే నేను పెట్టినందుకు సార్థకం అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి చక్కగా చూడండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు కానీ మన వీడియోని లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు అనమాట. లైక్ షేర్ చేస్తే మనకేంటంటే చూడడం 10,000 మంది చూస్తున్నారు, కానీ లైక్ షేర్ ఏంటంటే తగ్గిపోతుంది. అంతా కూడా చాలా వరకు మనకి లైక్ షేర్ అనేది ఉండట్లేదు. అది కూడా చేయండి కొంచెం. కనీసం మనకేంటి అంటే లైక్ షేర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చాలామందికి మన ఛానల్ పరిచయం అవుతుంది, చాలామంది మన ఛానల్ చూస్తారనమాట. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. మన దగ్గర ఏంటి అంటే పేపర్ కటింగ్ ఉందండి. అది వచ్చేసి మీకు షేప్ బెల్ట్ కరెక్ట్ కొలతలు, హ్యాండ్స్ కరెక్ట్ కొలతలు, ఆమ్ హోలు, మళ్ళీ ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. నడుము సైజ్ ప్రకారం మన కటింగ్ ఉంటుంది కాబట్టి 32 సైజు నడుము ఉంటే మీరు ఖర్చులో ఏమి మీరు కొలవద్దు, ఎంత అయితే ఉందో అంతే మీరు పెట్టండి. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. లేదంటే మీరు మన పాషా టైలర్ ఛానల్లో పేపర్ కటింగ్ పాషా టైలర్లను సెర్చ్ చేసిన తర్వాత పేపర్ కటింగ్ వీడియో అని పెట్టండి. మీకు ఏంటంటే అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఒకవేళ కరెక్ట్గా ఉంటే ఎలా చేసుకోవాలి, వీటి గురించి చక్కగా వివరించాను. ఆ వీడియో చూసి దాంట్లో నేను ప్రాసెస్ చెప్పాను, ఎలా బుక్ చేసుకోవాలో అలా చేసుకోండి. అలాగే మీకు ఏంటి అంటే మంచిగా క్లాసులు బయటికి వెళ్ళి ఒక 10,000 20,000 ఖర్చు పెట్టి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక 20 రకాల బ్లౌజులు మన పాషా టైలర్ యూట్యూబ్ పాషా టైలర్ యాప్ ఒకటి ఉందండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని చక్కగా ఆ యాప్లో నేను చెప్పినవన్నీ వినండి. మీకు ఒక 5,000 లోపే, ఎక్కువ కూడా ఉండదండి, 5,000 లోపే కట్ అవుతూ ఉంటుంది. చక్కగా చూసి అది కూడా నేర్చుకోండి. ఓకేనా, ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం అయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే మీకు ఏమైనా డౌట్ ఉన్నా అడగండి. అలాగే డ్రెస్సుల గురించి కూడా చాలామంది నాకు కామెంట్ చేస్తేనే నేను పెట్టగలుగుతానండి. ఎందుకంటే నాకు కొంచెం ఖర్చు అనేది ఉంటుంది డ్రెస్సులకి. అది నేనేంటి అంటే ఆ ఖర్చులు చూసుకోవట్లేదు, టైము చూసుకోవట్లేదు.
కానీ ఎంతమంది చూస్తారు అనేది మాత్రం నేను కంపల్సరీ చూస్తాను అనమాట. అది నాకు ముఖ్యం. ఎందుకంటే నేను కొంచెం టైం తీసి నేర్పించాను అంటే అది ఒక 10 మందికి 20 మందికే కాదండి, చాలామందికి ఉపయోగపడాలని నేను తీస్తుంటాను. మీ సపోర్ట్ని బట్టి నా వీడియోలు ఉంటాయి. నేను డ్రెస్ అనగానే నేను పెడతాను. కాకపోతే మీకు ఏంటి అంటే కొంతమందికి చూస్తారు, కొంతమంది చూడరు. అదే అందరూ అలర్ట్గా ఉన్నారనుకోండి, అన్నయ్య ఇలా చక్కగా డ్రెస్సులు చెప్తున్నారని అందరూ చూడగలుగుతారు. ఓకేనా? మీరు తొందరగా కామెంట్ చేయండి. మీరు చక్కగా మీ కామెంట్ని బట్టి నా వీడియోలు అనేవి ఉంటాయి. ఓకేనా?